నమస్తే 99 టీవీకి స్వాగతం. నేను రవిశంకర్ విళ్ళ. గిడ్డి సత్యనారాయణ ఆయన రాజకీయాలకు కొత్త. పాలిటిక్స్కి రాకముందు హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ కార్యాలయంలో 20 ఏళ్లు అకౌంట్స్ ఆఫీసర్గా పనిచేశారు. సొంత రాష్ట్రానికి సొంత ప్రాంతానికి ఏదో చేయాలనే తపనతో ఉన్న ఆయనకు జనసేన సిద్ధాంతాలు బాగా నచ్చాయి. జనసేన అధినేత పవన్ను కలిశారు. పవన్ సిద్ధాంతాలకు సేనాని ఆశయాలకు ఆకర్షితులై ఉద్యోగానికి రాజీనామా చేసి జనసేనలో చేరారు గిడ్డి సత్యనారాయణ. పి గన్నవరం సీటు కోసం ప్రయత్నాలు చేశారు. మొదట్లో పొత్తులో భాగంగా ఆ సీటు మహాసేన రాజేష్కు అంటే టీడీపీకి వెళ్లినా ఆవేదన చెందలేదు. సీటు చేజారిన అసంతృప్తి వ్యక్తం చేయలేదు. ఉద్యోగానికి రాజీనామా చేసి వచ్చానే అని బాధపడలేదు. అధినేత మాటే శాసనంగా భావించారు. పొత్తు ధర్మాన్ని గౌరవించి కూటమి అభ్యర్థి గెలుపు కోసం పనిచేద్దామనుకున్నారు. కానీ ఆ తర్వాత జరిగిన పరిణామాలతో అనూహ్యంగా పి గన్నవరం సీటు జనసేనకు రావడంతో పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు గిడ్డి సత్యనారాయణ. గెలిచిన నాటి నుంచి గిడ్డి నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడుతూ ఉన్నారు. వాడవాడలో ప్రజల మాట, పాలనలో పరిష్కారం అంటూ ప్రజల దగ్గరికి వెడుతూ ఉన్నారు. అవినీతికి దూరంగా ప్రజలకు దగ్గరగా ఉంటూ పవన్ దృష్టిని ఆకర్షించారు. రాజకీయాలకు కొత్త, ఈయన వల్ల ఏమవుతుంది అనుకున్నారు కొందరు. వైసీపీ నాయకులైతే గిడ్డి నిబద్ధతపై విమర్శలు వ్యక్తం చేశారు. కానీ పి గన్నవరంలో గెలిచి చూపించారు గిడ్డి సత్యనారాయణ. గెలిచిన తర్వాత నియోజకవర్గ అభివృద్ధిపై దృష్టి పెట్టారు. 2019 నుంచి 24 మధ్య వైసీపీ పాలన వల్ల నియోజకవర్గానికి జరిగిన డ్యామేజ్ను పూడ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ క్రమంలో ఈ 18 నెలల్లో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. సంక్షేమ పథకాల అమలులో తమ భేదాలు లేకుండా, రాజకీయాలకు అతీతంగా, ఎక్కడా ఏ సమస్య రాకుండా, ఏ ఫిర్యాదు లేకుండా పనిచేస్తూ ఉన్నారు ఎమ్మెల్యే గిడ్డి. ఇటీవల పవన్ కళ్యాణ్ జనసేన ఎమ్మెల్యేలతో ముఖాముఖి నిర్వహించారు. అందరినీ ఒకేసారి కలవకుండా ఒక్కొక్కరిని పిలిచి మాట్లాడారు పవన్ కళ్యాణ్. నియోజకవర్గాల్లో ఏడాదిన్నరలో చేపట్టని పనులు, అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాల అమలు, ఆన్గోయింగ్ ప్రాజెక్టులు, ప్రజా సమస్యల పరిష్కార చర్యలు అన్నిటినీ వివరంగా తెలుసుకున్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. పవన్తో భేటీలో నియోజకవర్గ వాస్తవ పరిస్థితిని నిర్మోహమాటంగా చెప్పారట ఎమ్మెల్యే గిడ్డి. వైసీపీ పాలనలో నియోజకవర్గానికి జరిగిన అన్యాయాన్ని, రోడ్ల దుస్థితిని పవన్కు వివరించారట. నియోజకవర్గ అభివృద్ధికి సహాయం చేస్తానని పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారట. గత వైసీపీ పాలనలో నిర్లక్ష్యానికి గురైన రోడ్ల విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధ చూపిస్తూ ఉన్నారు ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ. జగన్ హయాంలో ఏపీ వ్యాప్తంగా రోడ్లు ఎంత అధ్వానంగా మారాయో అందరికీ తెలుసు. ఈ సమస్యపై పవన్ కళ్యాణ్ పోరాటం కూడా చేశారు. అడుగుకో గుంత, గజానికో గొయ్యిలా ఏపీ రోడ్ల దుస్థితి ఉందంటూ జనసేన అప్పట్లో వైసీపీ ప్రభుత్వంపై పెద్ద ఎత్తున ఒత్తిడి తీసుకొచ్చింది. కానీ దున్నపోతు మీద వానపడ్డ చందంగా వైసీపీ ప్రజాప్రతినిధుల్లో చలనమే రాలేదు. చాలా చోట్ల జనసేన శ్రేణులే స్వచ్ఛందంగా గుంతల్ని పూడ్చారు కూడా. కూటమి ప్రభుత్వం వచ్చాక పరిస్థితిలో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. తాజాగా ముక్తేశ్వరం టు జగన్నాథపురం వయా తొత్తరమూడి రోడ్డుకు శంకుస్థాపన చేశారు ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ. గత 10 ఏళ్లుగా ఈ రోడ్డుపై ప్రయాణం చేయలేక నరకం చూశారు ప్రజలు. వైసీపీ హయాంలో అప్పటి ఎమ్మెల్యే కొండేటి చిట్టుబాబుకి ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా కూడా ఉపయోగం లేకుండా పోయింది. ఇక ఇప్పుడు స్థానిక టీడీపీ, జనసేన నేతల అభ్యర్థనకు ప్రస్తుత ఎమ్మెల్యే గిడ్డి సానుకూలంగా స్పందించారు. ఈ రోడ్డు పునర్నిర్మాణానికి సాంకేతికంగా ఉన్న సమస్యలకు తన పనితనంతో చెక్ పెట్టారు. ప్రత్యేక చొరవ తీసుకుని 3,25 లక్షల రూపాయల నిధుల్ని మంజూరు చేయించారు ఎమ్మెల్యే గిడ్డి. ఇక 2024 అసెంబ్లీ ఎన్నికలకు ముందు పి గన్నవరం నియోజకవర్గంలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. మొదట్లో ప్రకటించిన కూటమి అభ్యర్థి విషయంలో అభ్యంతరాలు రావడంతో గిడ్డికి అవకాశం దక్కింది. అప్పట్లో గిడ్డి అభ్యర్థిత్వంపై కూడా అభ్యంతరాలు వ్యక్తం చేశారు కొందరు నేతలు. అలాంటి నేతలతో కూడా సమన్వయం చేసుకుంటూ నియోజకవర్గ అభివృద్ధికి ప్రయత్నిస్తూ ఉన్నారు ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ. జనసేనను క్షేత్రస్థాయిలో బలోపేతం చేయమని, టీడీపీ, బీజేపీ నాయకులతో సమన్వయం చేసుకోమని, కూటమి 15 ఏళ్ల ఐక్యతకు విఘాతం కలిగించవద్దని పవన్ కళ్యాణ్ తన ఎమ్మెల్యేలకు పదే చెబుతూ ఉన్నారు. పవన్ నిర్ణయమే శాసనంగా భావించి అన్ని పార్టీల నాయకులతో సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళుతూ ఉన్నారు గిడ్డి. కొందరు టీడీపీ నేతలు వన్ టైం ఎమ్మెల్యే అని తనను ఇండైరెక్ట్గా కామెంట్ చేస్తూ ఉన్న ఆ మాటల్ని పట్టించుకోవద్దంటూ క్యాడర్కు సూచిస్తూ ఉన్నారు గిడ్డి. తాను చేసిన మంచి పనులు, తాను చేసిన నియోజకవర్గ అభివృద్ధి మాత్రమే తనకు మరిన్ని అవకాశాలు వచ్చేలా చేస్తుందని నమ్ముతూ ఉన్నారు. నిరంతరం ప్రజల్లోనే ఉంటూ పనిచేస్తూ ఉన్నారు ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ. పి గన్నవరం నియోజకవర్గంలో కూటమి తరపున జనసేన అభ్యర్థి గిడ్డి సత్యనారాయణ గెలుపులో కీలక పాత్ర పోషించిన మండలాల్లో అయినవిల్లి ఒకటి. అయినవిల్లి మండలంలో దశాబ్దాలుగా పాలిటిక్స్లో ఉన్న ఒక నాయకుడి స్టోరీ ఇప్పుడు చూద్దాం. ప్రస్తుతం టీడీపీ రాష్ట్ర కార్యదర్శిగా ఉన్న మద్దాల సుబ్రహ్మణ్యేశ్వరరావు తొత్తరముడి ఉప సర్పంచ్గా 1988లో తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. మాజీ మంత్రి మెట్ల సత్యనారాయణకు, మాజీ లోక్సభ స్పీకర్ జీఎంసీ బాలయోగికి శిష్యుడిగా, ప్రధాన అనుచరుడుగా ఉండేవారు మద్దాల.
2001లో ఐనవిల్లి మండల వైస్ ఎంపీపీగా ఎన్నికయ్యారు. 37 ఏళ్ల తన రాజకీయ జీవితంలో ఒక్కసారి కూడా ఓటమి చెందలేదు మద్దాల. కాంగ్రెస్ పార్టీ గాలి వీస్తోన్న కాలంలో కూడా, వైసీపీ హవా నడుస్తోన్న సమయంలో కూడా తెలుగుదేశం పార్టీ జెండాను రెపరెపలాడించారు. 2004లో వైఎస్ఆర్ హవాలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతికూల పరిస్థితుల్లో పెట్టిన అవిశ్వాసంలో నెగ్గి తన సత్తా ఏంటో నిరూపించుకున్నారు మద్దాల. ఆ తర్వాత జరిగిన 2006 జడ్పీటీసీ ఎన్నికల్లో గెలిచారు. పార్టీ ప్రతిపక్షంలో ఉన్న సమయంలో కూడా గెలవడం ఆయన ప్రత్యేకత. నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా 2009లో ఐనవిల్లి మండలం అమలాపురం నుంచి పి గన్నవరంలో కలిసింది. అప్పటి నుంచి పి గన్నవరం నియోజకవర్గంలో కీలక నేతగా ఎదిగారు మద్దాల సుబ్బారావు. 2017లో ఏఎంసీ చైర్మన్గా మద్దాలకు అవకాశం వచ్చింది. పార్టీకి ఆయన చేసిన సేవలకు గాను 2023లో టీడీపీ రాష్ట్ర కార్యదర్శిగా మద్దాలను నియమించారు చంద్రబాబు. ప్రతిపక్షంలో ఉన్న, అధికార పక్షంలో ఉన్న ఆయనకున్న వాగ్దాటితో కార్యకర్తలకు, అనుచరులకు అండగా ఉంటూ వస్తూ ఉన్నారు మద్దాల. ఐనవిల్లి మండలంలోనే కాకుండా రాష్ట్ర స్థాయి నేతగా గుర్తింపు పొందుతోన్న మద్దాల సుబ్బారావుపై 2019లో జగన్ అధికారంలోకి వచ్చాక వేధింపులు పెరిగాయి. ఆ 5 ఏళ్ల కాలంలో వైసీపీ దాష్టికాలను ఎదుర్కొని మరీ కార్యకర్తలకు అండగా నిలిచి అధినేత చంద్రబాబు దృష్టిలో పడ్డారు. ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో కురుపాం, పార్వతీపురం అబ్జర్వర్గా అధిష్టానం ఆయన్ను నియమించింది. ఆ స్థానంలో టీడీపీ గెలిచింది. ఆ ఎన్నికల్లో అధిష్టానం నమ్మకాన్ని నిలబెట్టుకున్నారు మద్దాల. ఇక ఏపీ రాజకీయాలనే షేక్ చేసిన లోకేష్ యువగళం పాదయాత్రలో నర్సాపురంతో పాటు మరికొన్ని నియోజకవర్గాలకు అబ్జర్వర్గా పనిచేసి తానేంటో ప్రూవ్ చేసుకున్నారు. గోదావరి జిల్లాల్లో తనకున్న పరిచయాలతో, పలుకుబడితో జన సమీకరణలో కీలక పాత్ర పోషించారు. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఆయనను పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గానికి తెలుగుదేశం పార్టీ తరపున అబ్జర్వర్గా నియమించింది. ఆ ఎన్నికల్లో పిఠాపురంలో పవన్ కళ్యాణ్ను ఓడించడానికి ద్వారంపూడి, ముద్రగడ, మిథున్ రెడ్డి లాంటి నాయకులు చేసిన కుట్రలు అందరికీ తెలిసినవే. తనకు పార్టీ అప్పజెప్పిన ప్రతి పనిని సమర్థవంతంగా పూర్తి చేయడం మద్దాల సుబ్బారావు ప్రత్యేకత. 3.5 దశాబ్దాలకు పైగా రాజకీయాల్లో కొనసాగుతుండడం, పార్టీ అప్పజెప్పిన ప్రతి పనిని సమర్థవంతంగా పూర్తి చేయడం, పోటీ చేసిన ప్రతి ఎన్నికలోనూ గెలవడం, అందులోనూ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గెలవడం చిన్న విషయం కాదు. అలాంటి సమర్థత, నిబద్ధత, వ్యూహాత్మకత కలిగిన నాయకులు రాజకీయాల్లో చాలా అరుదుగా ఉంటూ ఉంటారు. అలాంటి మద్దాల సుబ్రహ్మణ్యేశ్వరరావుకు కీలక పదవి రావాలని కోనసీమ ప్రజలు కోరుకుంటూ ఉన్నారు. మరో ఆసక్తికర విషయం ఏంటంటే, మద్దాల కుటుంబంలో అందరూ రాజకీయాల్లో ఉన్నారు. మద్దాల సుబ్బారావు సతీమణి విజయలక్ష్మి జగన్ హయాంలో అప్పటి ప్రతికూల పరిస్థితుల్లో కూడా ఎంపీటీసీగా పోటీ చేసి గెలిచారు. మద్దాల సుబ్బారావు కుమారులిద్దరూ కూడా రాజకీయాల్లో, వ్యాపార రంగంలో ఉన్నారు. మద్దాల రాజా కోనసీమ జిల్లా తెలుగు యువత ఉపాధ్యక్ష పదవిలో ఉన్నారు. కోనసీమ జిల్లా తెలుగు యువత అధ్యక్ష రేసులో రాజా పేరు వినిపిస్తోంది. ఇక మద్దాల రవి బీటెక్ పూర్తి చేశారు. సొంత ప్రాంతానికి ఏదైనా చేయాలనే తపనతో తండ్రి సుబ్బారావు బాటలో నడుస్తూ ఉన్నారు రవి. ఎంతటి రాజకీయ ప్రస్థానం ఉన్న మద్దాల సుబ్బారావుకు త్వరలో రాష్ట్ర స్థాయిలో కీలక పదవి రాబోతోందనే టాక్ కోనసీమలో వినిపిస్తోంది.